ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సో ఈరోజు మనము బృహస్పతి వక్రీగతి అయి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది, అలాగే వక్రీ అని అంటే కూడా చాలామంది పలు రకాలుగా చెప్తూ ఉంటారు. వక్రీ అయిపోయాడు కాబట్టి అన్ని రాశులకి ఎఫెక్ట్ ఎలాగే ఉంటుంది అని అంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే గురు బృహస్పతి అయినా శని భగవానుడైనా మనకి వీళ్ళు ఏంటంటే బృహస్పతి ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. ఓకే, సో ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. అలాగే ఏమంటారు, ఈ వక్రగతి అయినప్పుడు కూడా 4 మాసాల నుంచి 5 మాసాలు, ఒక్కోసారి 3 నుంచి 5 మాసాలు టెంటేటివ్గా ఉంటాడు. సో ఈసారి మటుకు మనకి అక్టోబర్ 9వ తారీఖు నుంచి 2024 నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు మనకి బృహస్పతి అంటే సుమారు మనకి 4 మాసాలు కూడా రాదు. సో కొద్దిగా అటు 3.5 మాసాలు లేదా కొద్దిగా ఎక్కువ పై చినుకు సో వస్తుంది. కాబట్టి చాలామంది ఏంటంటే వక్రీ అని అంటే బృహస్పతి మనకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి నుంచి మేషరాశిలోకి వెళ్ళాడు. యాక్చువల్గా వెళ్తూ ఉన్నట్టుగా మనకి ఈ ఏమంటారు, నవగ్రహాలు మనకి తిరుగుతూ ఉంటారు కదా, సంచరిస్తూ ఉంటారు కదా. ఆ సంచారణలో మనకి ఎక్కడి నుంచో అది అంటారు కదా, స్కై వ్యూ అంటారు కదా. సో ఆ రకంగా అక్కడి నుంచి చూసినట్టయితే కొద్దిగా ఏమంటారు, స్లోగా అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో దాన్ని మనము వక్రీకరంగా మనం పరిగణించి వాటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా లభిస్తుందో మనము చూస్తామన్నమాట. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు బృహస్పతి వక్రీ అంటే గురు వక్రీ అయినాడు కాబట్టి గురు భగవానుడు మనకి సరి అయిన ఫలితాలు ఇవ్వడు. వృషభ రాశి వారికైనా కానీ ఇంకా ఏ రాశి వారికైనా కానీ సరి అయిన ఫలితాలు ఇవ్వడు అనేది చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన జాతకాల్లో కూడా కొందరికి మీ జాతకాలు చూసుకోండి. ఫస్ట్ మీరు మీ జాతకాల్లో చూసుకున్నప్పుడు అయితే ఏ గ్రహం వక్రీ అయి ఉంది అనేసి అక్కడ మీకు ఇప్పుడులో మనకి చాలా సాఫ్ట్వేర్స్ కూడా లభిస్తాయి. లేదా మీకు తెలియదు అని అంటే ఎవరన్నా జ్యోతిష్యుల్ని సంప్రదించి వారితో మీరు కనుక్కొని గురు వక్రీ లేదా శని భగవానుడు వక్రీ, గురు భగవానుడు వక్రీ లేదా బుధుడు వక్రీ అయినాడు అని అంటే మటుకు ఇప్పుడు మనకి ఎప్పుడంటే ఈ గురు వక్రీ అయినప్పుడు వీళ్ళకి ఎప్పటి నుంచో ఏదన్నా కోరిక ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ లభించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. విద్యార్థి స్థానం నుంచి జాబ్ సిచ్యువేషన్ దాకా వెళ్ళినప్పుడు జాబ్ లభించట్లేదు. చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ లభించట్లేదు అన్న వారికి, లేదా మేము జాబ్లో ఉన్నాం కానీ ప్రమోషన్ దొరకట్లేదు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని అన్న వారికి, లేదా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు మాకు జాబ్ నుంచి, మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటే లభించట్లేదు అని అన్న వారికి, మనకి వాళ్ళ జాతకంలో గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జాతకాలలో గురువు వక్రీ అయినట్టయితే వీరికి ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, గురువు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. గురువు మీ జాతకంలో వక్రీ అయినట్టయితే ఇప్పుడు అక్టోబర్ 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే మీ జాతకంలో వక్రీ అయినాడు కాబట్టి ఇక్కడ వక్రీ అయినప్పుడు మీకు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. సో అలాగే స్పెసిఫిక్గా కొందరు వృషభ రాశి వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళకే గురు వక్రీ అయి ఉంటుంది. సో వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా మీరు మీ జాతకాలు పరిశీలించుకొని వక్రీ అయినాడు, ఏ గ్రహాలు వక్రీ అయినాడో చూసుకోండి. సో ఇక్కడ మనం చెప్పినట్టుగా గురు వక్రీ అయినాడు అని అంటే ఆ గురు మీ జాతకంలో వక్రీ అయినాడు కాబట్టి ఇప్పుడు మనకి గోచార గురువు అలాగే మీ జాతకంలో జన్మ గురువు వక్రీ అయినాడు కాబట్టి మంచి ఫలితాలు. వివాహం అవ్వట్లేదు, వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సంతానం కలగట్లేదు, సంతానం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
జాబ్ దొరకట్లేదు, జాబ్ లభించే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏమంటారు, ప్రమోషను, ఇంకేదన్నా ఇతరత్ర ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా అంటాం కదా. సో అలాంటివి ఏమీ లభించట్లేదు అని అంటే గురువు వక్రి అయిన జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చెప్పాను కదా, అది వక్రి అయిన జాతకులకే వర్తిస్తాయి. సో వక్రి అవ్వలేదు, మాకు స్ట్రైట్గానే నడుస్తుంది అని అన్న వాళ్ళకి వీరికి కొద్దిగా ఇబ్బంది ఏంటంటే, వీరికి ఒకవేళ వృషభ రాశి అయితే ఏమంటారు, వారికి మంచి జరిగే రాశి అని అంటే ఒక్కొక్క లగ్నాలకి ఒక్కొక్క రాశులకి ఒక్కొక్క రాశులు మిత్ర రాశులు అవుతాయి, ఆ గ్రహాలు మిత్ర గ్రహాలు కూడా అవుతాయి. సో వారికి ఏంటంటే కొద్దిగా ఇబ్బంది, లేదా వారికి మిత్రగ్రహం కాదు, మిత్ర రాశి కాదు అని అన్న వారికి అయితే మంచి ఫలితాలే వస్తాయి. సో ఇలాగా మనము సార్ట్అవుట్ చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనం చూసుకొని వాటికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. సో ఇన్ జనరల్గా మనకి కాలపురుషాంగంలో వృషభ రాశిలో ఇప్పుడు మనకి గురువు వక్రి అవుతున్నాడు కాబట్టి అందరికీ చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, చక్కగా వృషభ రాశి అంటే ఏంటంటే, వృషభం అంటేనే రెండవ రాశి, కాలపురుషాంగంలో ద్వితీయ రాశి. ద్వితీయం అనంటే రెండో స్థానం అనంటే కుటుంబ స్థానం అవుతుంది. అది మనకి ఏమంటారు, ధనస్థానము అవుతుంది. ధనస్థానాధిపతి అయిన శుక్రుడు మీకు గురువు కూడా చాలా చక్కగా మీరు జాతకాల్లో ఉన్నట్టయి గురువు వక్రి అయినట్టయితే కొద్దిగా ధనానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాగే మనకి గురువు కూడా ధనకారకుడు అవుతాడు కాబట్టి కొద్దిగా ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, బెట్టింగ్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, సో వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాగే అందరూ చేసుకోవాల్సిన మంచి పరిహారం ఏంటంటే, చక్కగా గురువారం శుక్రవారం అందరూ ఏమంటారు, మహాలక్ష్మి ఆరాధన చేస్తూ ఉంటారు. సో అలా శుక్రవారము గురువారము 2 వారాల్లో ఈ గురు వక్రి అయినప్పుడు చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మహాలక్ష్మి అష్టకం చేసుకోండి అందరూ. మహాలక్ష్మి అష్టకము 3 సార్లు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళన్నా చేసుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదు అని అంటే కేవలం ఒకటే కూడా 3 సార్లు చదవండి. కేవలం పెద్దగా కూడా ఉండదు, 8 లైన్లు ఉంటాయి అంతే, 8 నుంచి 10 లైన్లు ఉంటాయి అంతే మహాలక్ష్మి అష్టకం. సో అది చదవటానికి ప్రయత్నం చేయండి. అంటే మీకు చూసి చదవటానికి 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువగా సమయం కూడా పట్టదు. సో ఇది ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పసుపు మీకు ఆ రాశి ఇప్పుడు అన్నీ చెప్పుకుందాం, ఏ రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఆ రాశి వాళ్ళు ఆ రంగు వస్త్రాలు కూడా ఇస్తున్నట్టయితే ఒక బ్రాహ్మణుడికి లేదా మీ గురువులకి లేదా ఏమంటారు, మీ ఇంటి దగ్గర దేవాలయం ఉంది అక్కడ ఉండే పూజారికి ఇస్తానంటే కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే మేము ఇవన్నీ ఏమీ చేయలేమనంటే గోవుకి అరటిపళ్ళు పెట్టండి. ఓకే, ఇది గురువారం శుక్రవారం 2 రోజులు చేస్తే మటుకు అటు ధనానికి లోటు కాకుండా, అటు చదువుకి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు చెప్పబోయిన అన్ని వివాహానికైనా సంతానానికైనా ఇలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఉంటారు. సో కాలపురుషాంగంలో మనకి మొట్టమొదట లగ్నం లేదా రాశి ఏంటి అని అంటే మనకి మేషరాశి వస్తుంది. మేష లగ్నం తెలియని వారికి ఇన్ జనరల్గా నేను అందరికీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు పుట్టిన సమయం, జనన తేదీ, సమయం, జన్మస్థలం గుర్తుంది తెలుసు మీ తల్లిదండ్రుల కంటే ఖచ్చితంగా మీరు లగ్నం చూసుకుంటేనే బెస్ట్. సో ఇలా మనకి మేష లగ్నం లేదా లగ్నం తెలియని వారికి మాకు తెలీదు, సమయం తెలీదు అని ఓన్లీ రాశి తెలుసు అని అంటే మటుకు సో రాశి కిందనే పరిగణించండి. సో ఇక్కడ మనకి మేషరాశి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, సో మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు. సో ఈ కుజుడు వీళ్ళు ఏంటంటే అటు ఏమంటారు,
వీళ్ళకి రెండో స్థానంలో అంటే ద్వితీయ స్థానం, నేను ఇంతకుముందే చెప్పాను కదా, కాలపురుషాంగంలో మనకి మేషరాశి మొట్టమొదటి రాశి అవుతుంది. అలాగే ద్వితీయ స్థానం నుంచి లగ్నంలోకి అంటే రాశిలోకి, మన రాశిలోకి, మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి, వక్రై వస్తున్నాడు కాబట్టి యాక్చువల్గా ఇది అయితే చాలా చక్కటి ఫలితాలే ఇస్తుంది. కాకపోతే ఇది మీకు మీకు అని అంటే పర్సనల్గా మీకు ఏదన్నా ఇటు ఉద్యోగ అవకాశాలు లభించట్లేదు, లేదా ఇంకేదన్నా ఇతర ఏమన్నా వివాహము, సంతానము ఇలాంటి ఏమి ఇబ్బంది కలుగుతుంది అని అంటే అలాంటి వాటికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. కానీ ఇక్కడ ద్వితీయాధిపతి ధనకారకుడు, అలాగే ఫ్యామిలీ అని అంటే కుటుంబ స్థానానికి కూడా మనము వృషభం ద్వితీయ రాశి చెప్పుకుంటాం కాబట్టి దీనికి కొద్దిగా ఏమన్నా ఇబ్బందులు, ఆటుపోట్లు రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది, ఉత్తమం. అలాగే మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం అని వస్తుంది మీకు, అది చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి మంగళవారాలు వెళ్ళటం, అలాగే శుక్రవారం మహాలక్ష్మి దర్శనం చేసుకోవడం, అలాగే గురువారం దత్తపారాయణ, దత్త ఇవన్నా వినటానికన్నా ప్రయత్నం చేయండి. ఇలా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ 3.5 మాసాలు లేదా 4 మాసాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా గడిచిపోతుంది.